సినిమాలు ఏ కానీ ఉపేంద్ర కానీ ఓం కానీ ఇవన్నీ మా క్లాస్మేట్స్ అమ్మాయికి చెప్తున్నప్పుడు అమ్మాయి వివేక్ భయపడేవారు అబ్బాయి మీకు టాలెంట్ అక్కడ చదువుకునేటప్పుడు అంటే ఏ సినిమా చూసామంటే సినిమా స్టార్ట్ 15 minutesకే ఎన్పాటు పడుతుంది అలా రాయాలని ఎవరికైనా సినిమా అయిపోయింది అప్పుడే ఫీలింగ్ వచ్చింది సార్. ఉపేంద్ర 2 చూసినప్పుడు కూడా 1 minute స్క్రీన్ బాగా అవుతుంది అయిపోతుంది ఏంటి ఎంత ప్రొజెక్ట్ సినిమా ఆఫీసర్ ఆయన చూస్తే లేదు మళ్ళీ అక్కడ స్టాప్ చేసి చూసారా 1 minute ఎంత ఇష్టపోతుందని మళ్ళీ కష్టపడ మొదలు పెట్టారు మీరు. ఇలాంటి ప్రయోగాలను ఎన్నో చేశారు సార్ మీరు. ఈ సినిమాలో కూడా అలాంటిది ఏదో ఉండదని రాసి కానీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. టీం అందరికి హీరోయిన్ కూడా చాలా బాగున్నారు మీరు కూడా ఈ సినిమా కంప్లీట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఆల్ ది బెస్ట్. అప్పుడు మనం అనుకుంటాం వచ్చే విధానాన్ని చూసి ఈయన ఏం మాట్లాడతారు ఇంత మొహమాట పడుతూ వచ్చారు తర్వాత ఈయన ఏం మాట్లాడారు అనుకుంటాం మనం. ఇప్పుడు అది జరగబోతుంది. మాట్లాడండి స్కేన్ గారు. థ్యాంక్స్ ఫర్ ఆ 2 ముక్కలు మర్చిపోయే వరకు అరుస్తారే. ఎస్కేన్ గారు రాజాసభ నరుస్తున్నారు. ఫస్ట్ దాని గురించి చెప్పేసి దాని తర్వాత మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్తే మేము సార్ దాని గురించి తర్వాత మాట్లాడతాం. దాని తర్వాత మాట్లాడతారా? ఓకే తర్వాత చెప్తారట. మొత్తం కొట్టాం కదా ఇండియా అంతా ఇంక చెప్పేది. ఫస్ట్గా మా స్టేట్లో ఒక భాగం అయిపోయిన ఉపేంద్ర సార్ మీ ఫంక్షన్లో మీ ముందు మాట్లాడటం నాకు చాలా ప్రివిలేజ్. ఎందుకంటే కాలేజీలో చదివేటప్పటి నుంచి మీ పోస్టర్లో ఓ పేరు లేని సినిమా సినిమా స్టార్ట్ అయిన తర్వాత ది ఎండ్ అని పడుద్ది, అక్కడ నుంచి రన్ అవుద్ది. అంటే మాకు తెలిసిన కల్ట్ మీరు. అంటే నా కల్ట్ అనేది ఇప్పుడు అందరూ వాడుతున్నారు కానీ మాకు ఇంతవరకు తెలిసిన పదం కల్ట్ మేకింగ్, కల్ట్ హీరో, కల్ట్ డైరెక్షన్, అంటే కల్ట్ పర్సనాలిటీ అనేది సౌత్ ఇండియాలో మాకు తెలిసిందంటే అది ఉపేంద్ర గారి వల్ల. ఎందుకంటే అది ఒక ఓం అయినా ఏ అయినా అసలు ఏ సినిమా అయినా అంటే మీ సినిమాలు చూస్తాకే అంటే మార్నింగ్ షో బ్లాక్ టికెట్లు కొనుక్కొని వెళ్ళి మీ సినిమాలు చూసేవాళ్ళం. ఎందుకంటే మీరు ఒక అమ్మాయిని 3 అమ్మాయిలు ఒకేసారి ప్రేమిస్తారు, మదరో డాట్నే ప్రేమించేస్తారు. అంటే అసలు ఏం థాట్ అంటే ఒక ఫిల్మ్ మేకింగ్లో ఉన్న వాళ్ళకే వస్తుంది హై. అసలు ఈయన ఆలోచన విధానం ఏంటని ఒక సినిమాలో ఏమన్నా అమెరికా వాళ్ళందరూ అడుక్కుంటుంటారు. సో ఆ థాట్స్కి వీఆర్ బిగ్ ఫ్యాన్స్ సార్. ఎందుకంటే అది కర్ణాటక అని కాదు, ఆంధ్ర అని కాదు, బట్ మీ సినిమాలు ఏ లాంగ్వేజ్లో చూసినా మీకు అందరూ ఫిదా అయిపోతారు సార్. ఎందుకంటే అది మీ యాక్టింగ్ అయితే ఏంటి, మీ మేకింగ్ అయితే ఏంటి, మీ థాట్ ప్రాసెస్కి ఐఎమ్ వెరీ 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 బిగ్ ఫ్యాన్ సార్. సో అలాంటిది మీ సినిమాకి అతిథిగా రావటం, నేను మాట్లాడటం, సో ఇట్స్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ టు మీ. మన చంద్రు గారు, మనోహర్ గారు చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. లహరి అంటే ఒక బ్రాండ్. నా చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమా ఏ ఆడియో చూసినా మాస్టర్ ఇవన్నీ కూడా హిట్లర్ ఈ సినిమాల ఆడియో క్యాసెట్స్ అర్ధరాత్రి కొనుక్కునే వాళ్ళం. ఏంటంటే లహరి అని ఉండేది. లహరి అంటే అప్పుడు మాకు అందరికి ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ అనేది ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చి ఒక పాన్ ఇండియా సినిమాల్ని ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా 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 ఆనందంగా ఉంది. సో లహరి సంస్థ ఎన్నో మంచి సినిమాల్ని పాన్ ఇండియాలో, తెలుగులో, అన్ని భాషల్లో నిర్మించాలని కోరుకుంటున్నాను. అలాగే చూస్తున్నప్పుడు నేను పైకి వస్తున్నప్పుడు సారథి గారు ఇక్కడ ఉన్నారా, రైటర్ సారథి గారు ఒకసారి. అంటే మీకు ఎవరికి తెలియని విషయం చెప్పాలి, సారథి గారు నాకు చాలా 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 మంచి మిత్రుడు. ఎంత మిత్రుడు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ సినిమాకి, సత్యం సినిమాకి ఆయన కో డైరెక్టర్గా పనిచేసి నేను అప్పుడు జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేస్తే నా ఇండస్ట్రీలో ఫస్ట్ మెట్టు నా జెనీలియా ఇంటర్వ్యూ ఆయన ఇప్పించారు. ఇది ఎవ్వరికీ తెలియదు, జర్నలిస్ట్గా నా ప్రయాణం తెలియదు. ఆ రోజు వచ్చి మా సెట్కి రండి, మా సెట్లో భోజనం చేయండి అని నేను ఇండస్ట్రీలో ఫస్ట్ చేసిన మీల్ సత్యం సినిమాలో
నా ఫ్రెండ్ పాలసారథి గారు తీసుకెళ్ళి జనేలియా ఇంటర్తో నా కెరీర్ అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆయన నా ఫ్రెండ్ రూమ్మేట్ అని తెలిసింది. ఆ రూమ్మేట్లో ఎన్నో శనివారం సాయంత్రాలు చాలా చిల్చిల్గా సాగాయి. తెలుగు 360 వెబ్సైట్ ఉంది కదా ప్రదీప్, తన రూమ్మేట్ సారథి. సో చాలా చాలా ఆయనలో చాలా ప్యాషనెట్ అండ్ ఆయనలో చాలా పొటెన్షియాలిటీ ఉంది. ఆయన అప్పట్లో నాకు కథలు చెప్పినప్పుడు ఫ్రెండ్లా చెప్తుండేవాళ్ళు, ఈ కథలో మహేష్ బాబు గారు అయితే ఎలా ఉంటారు, బాలకృష్ణ గారు ఎలా అయితే ఉంటారని ఒక సీన్ టు సీన్ నేను ఇమాజిన్ చేసుకునేవాడిని. నేను వచ్చినప్పుడు ఈయన దీనికి డైలాగ్స్ రాశానని నేను చాలా చాలా ఇదేనండి. సారథి గారు మీరు పెద్ద స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ సారథి గారు. సో అలాగే ఈ సినిమాతో వచ్చిన మన రేష్మా మీ ఇది ట్రోల్ సాంగ్ అది బాగున్నాయి. మన రాంబాబు ఘోషాల గారు అది చిన్నది పెద్ద అన్నారు, ఏంటి చిన్నది ఏంటి పెద్దది అది మనసు సార్, మనసు మీది చాలా పెద్ద మనసు. నేను కొంచెం బీసీ సెంటర్లో మాసాను. నాకంత అంటే నాకు మినిమం డిగ్రీ ఉండాలి, నేను డిగ్రీ చేయలేదు. సో నాకు అది చిన్నదే పెద్దది కానీ నాకు రకరకాలుగా ఉంటుంది. ఏంటండి అది చిన్న ఎంతమంది ఏలూరు మీకు అర్థం కాకపోతే ఎలా? ఈయన మాది సార్ బోత్ కేమ్ ఫ్రమ్ ఏలూరు, సేమ్ టౌన్ సార్. మాది ఊరి ఫీలింగు ఊర ఫీలింగు రెండూ కూడా. సో ఆల్ ద బెస్ట్ రాంబాబు గారు. సో అందరూ నా ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చినట్టు ఉంది. సో ఈ సినిమా 20వ తారీఖున రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూస్తేనే అందరూ ఒక బనానా కోసం కొట్టుకుంటున్నారు. సో అక్కడే ఉపేంద్ర గారు మార్క్ అలా స్టాంప్ వేసేశారు. సో మన ఆంధ్ర, కర్ణాటక, తమిళ, మలయాళ, హిందీ ప్రేక్షకులు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇండియాని రూల్ చేస్తుంది సౌత్ ఇండియన్ ఫిలిమ్స్. మొన్న బాహుబలి అవ్వచ్చు, ఆర్ఆర్ అవ్వచ్చు, కల్కి అవ్వచ్చు, ఇప్పుడు తగ్గేదేలేని రికార్డులు కొట్టిన పుష్ప అవ్వచ్చు, ఏదైనా సరే మన పాన్ ఇండియాగా మన జెండా ఎగురవుతుంది. ప్లస్ ఈ సినిమా మన గీతా ఆర్ట్స్ నుంచి రిలీజ్ అవుతుంది. సో అందరూ కూడా 20th ఈ సినిమా చూసి పెద్ద విజయం సాధించి ఉపేంద్ర గారి కిరీటంలో ఇదొక మరియు కల్కి తొరాయిగా నిలవాలని కోరుకుంటున్నాం. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మామూలుగా ప్రేక్షకులందరూ ఎస్కేన్ గారు మాట్లాడితేనే అది డైలాగ్ లాగా ఉంటుంది, పంచ్ డైలాగ్ లాగా అని తెలుసు. ఉపేంద్ర గారి ఫేవరెట్ డైలాగ్ అంటే ఉపేంద్ర గారి సినిమాలోని మీ ఫేవరెట్ డైలాగ్ ఏదన్నా ఒకటి చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆల్రెడీ డైలాగ్ అక్కడ నుంచి లీక్. ఉపేంద్ర గారి సినిమాలోనే ఐ ఆమ్ గాడ్ ఈజ్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేన్ గారు. ఉపేంద్ర సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. ఎందుకంటే నేను హై స్కూల్కి వెళ్ళే టైంలో ఉపేంద్ర సార్ది ఉపేంద్ర అనే సినిమా వచ్చింది. దానికి ప్రొడ్యూసర్స్ మా ఆర్సీఆర్ గారే ఇక్కడే ఉన్నారు. మాది ఒకే ఊరు. నాకు ఒక సైకిల్ ఉండేది స్కూల్కి వెళ్ళటానికి. దాని వెనకాల రా అని రాసుకునేవాడిని. అప్పటి నుంచి ఆయన చూడాలి అని ఉండేది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. కానీ ఇప్పుడు ఆయన యాక్ట్ చేస్తూ ఆయన డైరెక్షన్ చేస్తున్న సినిమాకి నేను అన్ని పాటలు రాయటం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ పాటలు రాసే క్రమంలో నాకు చాలా సపోర్ట్గా ఉన్న బాబీ మేడంకి, అలాగే కేడి విన్సెంట్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. మీరు ఏఐ చూసాం, ఇప్పుడు నెక్స్ట్ యూఐ చూడబోతున్నాం. ఉపేంద్ర గారి ఇంటెలిజెన్స్ నాకు అర్థమైంది అయితే అదే. మీరు సినిమా చూసి మీకేం అర్థమైందో చెప్పాలి. అలాగే ఈ సినిమాలో ట్రోల్ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఆ ట్రోల్ సాంగ్ చాలా వైరల్ అయింది. ఆ ట్రోల్ సాంగ్ని నాకు ఒక మంచి కాంప్లిమెంట్ ఏంటంటే మన ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు ఆ పాట విని చాలా ట్రెండ్ని ఫాలో అవుతూ చాలా బాగా రాసావని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు. చంద్రబోస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ వేదిక మీద నుంచి. అలాగే నాది పెద్దది నీది చిన్నది అనే సాంగ్ రాబోతుంది. అది చాలా ఇంకా ట్రోల్ సాంగ్ కంటే ఇంకా ట్రెండ్ అవుతుంది ఆ పాట.
అలాగే ఇంకొక పాట ఉంది, ముంబైలో కాండం తలైవర్దే స్టార్డమ్, మన చిరుదే కింగ్డమ్, మన ఉప్పి సార్దే విజ్డమ్. అది థర్డ్ సాంగ్. ఇలా అంటే నేను ఇదివరకు అర్జున్ రెడ్డి రాశాను, కాంతారా రాశాను. ఆ 2 సినిమాలు చాలా పెద్ద హిట్ అయినాయి. ఇప్పుడు ఈ సినిమాకి అన్ని పాటలు రాశాను. ఈ సినిమా కూడా వాటిని మించి నాకు ఇంకా పేరు తీసుకొస్తుందని, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మా ఉపేంద్ర సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే మా ప్రొడ్యూసర్లు నవీన్ సార్, మనోహర్ సార్, శ్రీకాంత్ సార్, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే మనం లహరి ఫిలిమ్స్ అంటే లహరి మ్యూజిక్ గురించి తెలుసు, మన భారతదేశంలో ఎంత పేరుందో. వాళ్ళు చేస్తున్న సినిమాకి నేను పాటలు రాయటం అనేది చాలా హ్యాపీగా ఉంది. అలాగే నాకు ఈ అవకాశం రావటానికి ఈ సినిమా డైలాగ్ రైటర్ హనుమాన్ చౌదరి గారు, అలాగే మన పార్థసారథి గారు చాలామంది నన్ను ఎంకరేజ్ చేశారు. అలాగే మా హీరోయిన్ గారు ట్రోల్ సాంగ్లో చాలా బాగా చేశారు. అంటే దాంట్లో చాలా మన సోషల్ మీడియాలో ఏమేమి ట్రోల్ అవుతున్నాయి అవన్నీ పెట్టాం. మనల్ని ఎవడరా ఆపేది అని పవన్ కళ్యాణ్ గారిది కానీ, అలాగే ఐరన్నే వంచాలా ఏంటి అని ఫ్యామిలీ స్టార్ది కానీ, నేనున్నాను నేను విన్నాను అని జగన్ గారిది కానీ, ఇలా అన్స్టాపబుల్ షోలో వస్తాడా అని మన నందమూరి బాలయ్య బాబు గారి గురించి కానీ, అలా ఒక పాటలో ఒక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నవి అన్నీ చేసాము. అలాగే ఇంకో పాటలో నాది చిన్నది మీది పెద్దది అనే పాట మీకు జస్ట్ ప్రోమోనే చూపించాము. అది ఏంటిది అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. నాకు నిజంగా అర్జున్ రెడ్డి, కాంతారా తర్వాత ఈ సినిమా నాకు చాలా పేరు తీసుకొస్తుందని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మా బుచ్చిబాబు గారు వచ్చారు, అలాగే ఎస్కేఎన్ సార్ వచ్చారు, ఇంకా చాలామంది వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా 20th రిలీజ్ అవుతుంది క్రిస్మస్కి. చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ ఈ సినిమా చూడమని, చాలా ఒక డిఫరెంట్ అనుభూతికి ఫీల్ అవుతారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Good evening to everybody. First of all, I would like to say పెద్దగా ఈ సినిమాకి డైలాగ్స్ రాసే అవకాశం వచ్చింది. అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి నేను అసోసియేట్ డైరెక్టర్ని అండ్ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఉపేంద్ర గారు. పెద్దగా నా వాయిస్ వినపట్లేదు. ఓకే, అది కల్కి భర్త ఇదారు. I'm a big fan of him. At the same time, ఈ సినిమాకి అతనితో 2.5 years వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది క్లోజ్గా. And especially thanks to the Lahari Films because they only brought me here, and Naveen Babu and Velu Anna. And I'm very thankful to Upendra Garu for giving us such a great opportunity to work for a టైప్ ఏం చెప్పాలంటే చాలా స్వేచ్ఛ ఇచ్చారు. చాలా అంటే ఎవరైనా డైరెక్టర్లు కొంతమంది మనం చెప్తే తీసుకోరు, బట్ అతను ఏం చెప్పినా తీసుకుంటారు. ఎందుకంటే ఈ హ్యాస్ అన్ ఓపెన్ మైండెడ్. ఈజ్ సంథింగ్ స్పెషల్ బియాండ్ imagination of anybody, and you is going to give the best experience to you. Thank you so much. Upendra sir, thank you. Thanks for all the media and all the memers and all the influencers who have come here. Can you hear me now? Inpadisunda? Adi. Thank you so much. ఇక్కడ వచ్చిన మీరు ఐ థింక్ ద షార్టెస్ట్ నోటీస్లో వచ్చిన్నారు ఇక్కడికి. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ we've worked really hard. Anybody works really hard for their movies. But I think Uppi sir's vision ni memu screen pai తీసుకొచ్చాము. So all credit to this one man army called Uppi sir. Thank you. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ మన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ Uppi sir, thank you so much for directing a movie for Lahari Films. It's an honor. ఇక్కడికి వచ్చిన గెస్ట్ మన బుచ్చిబాబు సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. మన ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. ఈ December 20th మన UI సినిమా రిలీజ్ అవుతుంది. త్రూఅవుట్ తెలంగాణ అండ్ ఏపీ మన గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ సార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో
I should really thank Allu Arjun garu as well. And all the fans of Uppi sir, this is going to be a feast. Thank you so much. థ్యాంక్ యూ చంద్రజీ అండ్ ప్లీజ్ తులసిరామ్. అందరికీ నమస్కారం అండి. ఎస్పెషలీ మీడియాకి ఎలాంటే 48 ఇయర్స్ ఇంకా లహరి సంస్థని మీరు ఇన్ని రోజులు ఇంక 2 ఇయర్స్కి 50 ఇయర్స్ అవుతుంది రాసి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని మీడియాలను కూడా మమ్మల్ని కాపాడారు. ఇది చంద్రబాబు తెలుగు సినిమా స్టార్ట్ చేశారు. ఈయన రైటర్ పద్మభూషణ్ అదైన తర్వాత మేం ఫేమస్ ఇంకొక సినిమా వస్తూ ఉంది. ఇది 9th సినిమా అండి. లహరి ఫిలిమ్స్లో ఉపేంద్ర సార్ది మాది జర్నీ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ జర్నీ అండి. ఏ సినిమా ఆడియో లాంచ్ చేసింది లహరి, అప్పుడు ఇంకా మా జర్నీ. సో ఉపేంద్ర సార్ మాకి కుటుంబం, ఒకే కుటుంబం యాక్చువల్లీ చెప్పాలంటే. ఈ సినిమా స్టోరీని ఆఫ్టర్ 9 ఇయర్స్ ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. ఎంత కష్టపడారంటే ఈ సినిమాకి నైట్ అండ్ డే 24/7 వర్కాలిక్గా పనిచేశారండి. ఈస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ ఫర్ ద మూవీ. దాని తర్వాత ఆయనకి ఒక పేరు పెట్టానండి నేను, సీకే అని. సీకే అంటే కెల్విన్ క్లీన్ టీ షర్ట్ కాదు, కంటెంట్ కింగ్ ఉపేంద్ర గారు. ఆయన ಯಾವ సినిమాలో చూస్తే కూడా కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకే ఒక 2 minutes స్టోరీ చెప్పారంతే మాకి. నేను కంప్లీట్ సినిమా చూడలే, ఇంకా 9 scenes చూశానండి. ఆ 9 scenes అద్భుతంగా వచ్చింది. దాంట్లోనే నేను డిసైడ్ చేసుకున్నాను పిక్చర్ సూపర్ హిట్ అవుతుంది సార్. యూ డన్ ఎ వండర్ఫుల్ వర్క్ ఇన్ ద మూవీ. అండ్ అజనీష్ లోక్నాథ్ గారు చాలా బాగా మ్యూజిక్ చేశారండి. సాంగ్స్ బికమ్ సూపర్ హిట్. అండ్ లిరిక్సిస్ట్ అయిన ఇప్పుడు మాట్లాడారు సార్, యూ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం అండ్ హిందీ. వరల్డ్ వైడ్ 20th రిలీజ్ అవుతా ఉంది. మీరంతా చూడండి. ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు బి ఏ సెన్సేషనల్ మూవీ ఫర్ ఇండియన్ స్క్రీన్ అని చెప్పి నేను ఇష్టపడుతున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఉపేంద్ర సార్. సో యూఆర్ నాట్ ఏ NPA, యూఆర్ ఏ PA. NPA means non-performing asset, but you are a performing asset in the industry. So I wish you all the best for complete team. మన బుచ్చిబాబు సార్ వచ్చారు, KVN సార్ వచ్చారు, అందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అంబికా సార్, సాయి సార్, విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. I would like to thank all the technicians of this movie. First, mana art director Shivu sir, malli mana Ajnish music director sir, malli co-producer KP Shrikant sir ee roju raaledu, taniki ontlo baaledandi, but he'll be back up and running. He's working day and night to get the whole release working. Malli Nagi garu, malli we have other main technicians like the editor called Vijay, malli we have DI artist colorist called Ashik, and then Nirmal with VFX, and then the stunt choreographers. They've worked really hard. Mostly every technicians have worked really hard for the last 2.5 years because Uppi sir's vision is so complex. It's a normal vision కాదండి. దీన్ని స్క్రీన్ పైన తీసుకొచ్చేది అది చాలా పెద్ద తప్పన. ఆ తప్పని నేను we feel that we've executed all his vision. Thank you so much. థ్యాంక్ యూ అండి. ఒక సెకండ్. మనోహర్ నాయుడు గారు అన్న ఆయన ఆశీర్వాదంతో ఈ సినిమా చేశాము. ఆయన ఇప్పుడు రాలేదు. ఉప్పి సార్ అడుగుతూ ఉండే సార్, ఆయనకి ఏదో అర్జెంట్ పని పడి వెళ్ళారు. ఇంకొక మాట చెప్పాలండి, అందరికీ ఒక్క బ్రెయిన్ ఉంటే ఒక్క బ్రెయిన్లో 5 బ్రెయిన్ ఉండేది ఉపేంద్ర సార్కి. ఒకే బ్రెయిన్లో 5 బ్రెయిన్. ఆయనకి సాటిస్ఫాక్షన్ అనేది లేదండి. మోస్ట్ అన్సాటిస్ఫైడ్ బ్రెయిన్ అండ్ సోల్ అంటే ఉపేంద్రజీ. ఎలాంటే ఆయన వరకు ఏం చేస్తే నేను ఆయనకి ఇంకా బాగా రావాలా, ఇంకెంత బాగా రావాలి సార్. 2 years కష్టపడారు మీరు. దానికే మీకు సీకే అని పేరు పెట్టాను. కంటెంట్కి దేవుడు మంచి ఇచ్చేయని. ఐ విష్ ఆల్ ది బెస్ట్ సార్. సారీ హీరోయిన్ గారు మేడం ఎక్కడ ఈ అమ్మ ట్రోల్ అని అందరినీ ట్రోల్ చేసేసారు బాగా. మా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. Thank you so much. Thank you so much.
అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన హీరో ఉపేంద్ర గారికి, అలాగే ప్రొడ్యూసర్స్కి, అలాగే డైరెక్టర్ విజయబాబు గారికి, అలాగే ఎస్పీఎల్ గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజున మనం అందరూ ఉపేంద్ర గారి గురించి మాట్లాడుతున్నాం అంటే దానికి ప్రత్యేకంగా మా సంస్థ అంబికా ప్రొడక్షన్, మా సంస్థ ద్వారానే ఉపేంద్ర గారిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం జరిగింది. కన్యాదానం అనే సినిమాతో ఈ సత్యనారాయణ గారి డైరెక్షన్లో తీసాం సినిమా. అది సూపర్ హిట్ అయింది. దాంతో బాగా దగ్గరయ్యారు ఉపేంద్ర గారు తెలుగు ఇండస్ట్రీకి. ముందు ఏ సినిమా రిలీజ్ అయింది, దాని తర్వాత కన్యాదానంతో మరింత దగ్గరయ్యారు. దాని తర్వాత ఉపేంద్ర గారు ఇచ్చిన అవకాశంతో మేము ఉపేంద్ర సినిమాని మేము ఇక్కడ తెలుగులో టచ్ చేసి మొత్తం రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమా ఇప్పుడు కూడా మీరు చూశారు. ఒక ఉపేంద్ర ఒక సీన్స్కి ఎంత బాగా రియాక్ట్ అయ్యారో. ఆ రోజుల్లోనే మొత్తం దాదాపు ఆంధ్ర తెలంగాణ అంతా కూడా దత్తరిల్లిపోయింది ఆ ఒక సినిమా రెస్పాన్స్. దాదాపు 13 సెంటర్లో 50 రోజుల పాటు ఫుల్ ట్యాక్స్ సినిమా అయింది కూడా. 4 షోస్తో మొత్తం 13 సెంటర్లో అది 50 రోజులు ఆడిందంటే కన్నడ సినిమా చాలా గ్రేట్. ఆ రోజుల్లోనే చాలా గ్రేట్. జనరల్గా తమిళ సినిమాలు ఆడుతూ ఉంటాయి, అలాంటిది ఒక కన్నడ సినిమా 50 రోజుల పాటు 13 సెంటర్లో ఆడటం అన్నది చాలా గొప్ప విషయం. అలాగే కన్యాదానం 100 రోజులు సినిమా పూర్తి చేస్తుంది. అలాగే ఉపేంద్ర సినిమా 50 రోజులు పూర్తి చేస్తుంది మా సంస్థ ద్వారా. అలాగే ఒకే మాట సినిమా కూడా ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో చేయడం జరిగింది. ఆ సినిమా కూడా బ్రహ్మాండమైన ఓపెన్ ఆ సినిమా కూడా ఆడటం జరిగింది. ఉపేంద్ర గారితో మాకు ఆ రోజు నుంచి జరగడం ఏంటంటే ప్రొడ్యూసర్స్ సినిమా తీసిన తర్వాత చాలామంది హీరోలకి ప్రొడ్యూసర్కి కనెక్షన్ కట్ అయిపోతాయి. ఎక్కడో వేరుగా కొంతమందికి మాత్రమే ఆ ఒక రిలేషన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. కాకపోతే మాకు ఈ రోజు వరకు కూడా ఆయన చెప్పాలంటే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా ఆయన మాకు, మేము ఆయన అలాగే ఉంటాం. మా ఇంట్లో ఫంక్షన్స్ అయినా ఆయన వస్తూ ఉంటారు, ఆయన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా వెళ్తూ ఉంటాం. చాలా మంచి హ్యూమన్ బీయింగ్ ఆయన, చాలా మంచి మనసున్న వ్యక్తి ఆయన. అలాగే ఈయన ఇంకా ఇలాగే ఒక అద్భుతమైన సినిమా చేసి ఒక హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి అన్నది మనం ఇవాళ చాలా సినిమాలు అద్భుతంగా తీస్తున్నారు డైరెక్టర్లు అందరూ కూడా. ఆ రోజుల్లో ఈయన ఏ సినిమాలో కానీ ఉపేంద్ర సినిమాలో కానీ చాలా అద్భుతమైన డైరెక్టర్. అది ఎన్ని సంవత్సరాలైనా సరే అది ఆ డైరెక్టర్లు అలాగే జనం రిసీవ్ చేసుకుంటూనే ఉంటారు ఎప్పుడు చూసినా కూడా. అలాగే మన రిలీజ్ అయినా కూడా ప్రమాణంగా ఉపేంద్ర సినిమా మంచి ఓపెనింగ్ వచ్చింది. అలాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా కూడా అవుద్ది. మళ్ళీ ఉపేంద్ర గారు ఇప్పుడు నేను ఇంకా బెంగళూరు కూడా మాట్లాడటం జరిగిందండి. చాలా విపరీతమైన ప్రైజ్ ఉంది ఈ సినిమాకి. చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు రిలీజ్ అయిపోయే సినిమా. అలాగే ఇక్కడ కూడా ఖచ్చితంగా టీకాక్స్ ద్వారా రిలీజ్ అవుతుంది ఈ సినిమా. సో మా థియేటర్లో కూడా వేస్తున్నారు సినిమా. అంటే వాళ్ళ టీకాక్స్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి మా థియేటర్లో కూడా. అలాగే ఇక్కడ కూడా ఖచ్చితంగా బ్రహ్మాండమైన ఓపెనింగ్స్తో ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్స్ కూడా బ్రహ్మాండమైన